సో హాయ్ గైస్, వెల్కమ్ టు హ్యాపీ ఫిష్ అండ్ బట్ అక్వేరియం. సో ఈరోజు వీడియో వచ్చేసి మీకు బ్రీడింగ్ నెట్ని ఎలా సెట్ చేసుకోవాలి అన్నది. సో చూసారు కదా, లోపల 2 ప్లేట్స్ అయితే ఇచ్చాడు, అలాగే 4 లెగ్స్ ఇచ్చాడు. ప్లేట్కి 4 సైడ్స్ 4 హోల్స్ ఉన్నాయి. ఈ లెగ్స్ని 4 హోల్స్లోకి సరిగ్గా ఉండేటట్టు బాగా ఫిట్ చేసుకోవాలి. సో చూపిస్తున్నాను కదా వీడియోలోని ఎలా సెట్ చేసుకోవాలో. సో ఆ విధంగా మీరైతే సెట్ చేసుకోవాలన్నమాట. పర్ఫెక్ట్గా లోపలికి సెట్ చేసుకొని సెకండ్ ప్యానల్ని కూడా వాటి 4 లెగ్స్ ఎడ్జెస్ని అడ్జస్ట్ చేసుకొని సరిగ్గా పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, సో మీకు అయితే స్క్వేర్ షేప్లో వస్తుంది ఇది. దీనికి 2 ప్యానెల్స్ కూడా ఇచ్చాడు. ఇది ఏంటంటే బెండ్ చేసుకొని సపోర్ట్గా అక్వేరియంకి పెట్టుకోవడానికి అనమాట. సో చూసారు కదా, స్ట్రెచబుల్ నెట్ ఇది. సో మీరు స్ట్రెచబుల్ నెట్ని ఈజీగా మీరు లోపలికి పెట్టేసుకోవచ్చు. సో నేను చూపిస్తున్న విధంగా అలా అడ్జస్ట్ చేసుకోండి నెట్ని. ప్యానెల్స్ని ఫస్ట్ బయటికి తీసి సో నెట్ని అడ్జస్ట్ చేసుకొని ఆ తర్వాత ప్యానెల్స్ అనేది కిందకు ఉంచుకోవాలన్నమాట. అప్పుడు మీకు సపోర్ట్ అనేది దానికి వస్తుంది. సో చూస్తున్నారు కదా ఎలా ఉంచుతున్నాను. సో అలా ఉంచుకొని మీరు అలా పెట్టుకోవాలి. సో నేను చూపిస్తున్న విధంగా అక్వేరియం లోపలికి పెట్టుకోవాలి నెట్ని. సో కొంతమంది ఏంటంటే మెయిన్ అక్వేరియంస్లోనే ఫిషెస్ అనేవి బేబీస్ని పెట్టేస్తాయి. వాళ్ళు ఏం చేస్తారు తెలియక ఓన్లీ బేబీస్ని వేరే వాటర్లోకి సపరేట్ చేసేస్తారు. సో దానివల్ల బేబీస్ ఓన్లీ 1 డేలోనే చనిపోతాయి. ఈ నెట్ వల్ల ఏంటంటే ఈ లోపలికి పెట్టుకోవడం వల్ల బేబీస్ని పుట్టిన వెంటనే ఈ నెట్లోకి సపరేట్ చేశారంటే వాటర్ కూడా చేంజ్ అవ్వవు, బేబీస్ కూడా సేఫ్గా ఉంటాయి. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో